విజయవాడలోని ఫన్ టైమ్ క్లబ్ లో భోగి సందడిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు ఊరు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ సంబరాలు ఇవాళ భోగి మండలతో ప్రారంభమైంది. వేడుకల్లో పాల్గొనేందుకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వారందరూ కూడా ఇక్కడికి సొంతూళ్లకు తరలి వచ్చారు. ఇటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అటువైపు కాకుండా విదేశాల్లో స్థిరపడిన వారు కూడా వారి సొంతూళ్లలో పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఆత్మీయుల మధ్య ఆనందాల మధ్య వేడుకను నిర్వహించేందుకు వారంతా విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకించి సంస్కృతి చేసేందుకు గాను అదేవిధంగా పండుగను వైభవంగా జరుపుకునేందుకు ఇక్కడ పలువురు ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా జరిగింది. విజయవాడ గురునాలో ఫన్ టైమ్ క్లబ్ లో ప్రత్యేకంగా ఇవాళ ఉదయం నుంచి కూడా సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. భోగి మంటలను ఏర్పాటు చేసి అలాగే రంగువలను తీర్చిదిద్ది అదే గంగిరెద్దులు విన్యాసాలు ఏర్పాటు చేసి హరిదాసుల కీర్తనలు ఇవన్నీ ఇలా నేటి తరానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం లక్ష్యంగా పలు రకాల కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో నివాసం ఉంటున్నటువంటి తెలుగు ఇక్కడ విజయవాడ తెలుగు వారు ఉన్నారు. లక్ష్మీ శైలజ వాళ్ళ కుటుంబము. ప్రస్తుతం వారితో మాట్లాడిద్దాం. చెప్పండి మేడం, మీరు ఎందుకు ఈ సంక్రాంతి పండుగకు అంత దూరం నుంచి వచ్చారు? ఎట్లా జరుపుకుంటున్నారు పండుగ? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. ఫన్ టైమ్స్ క్లబ్ వారు ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేము కాలిఫోర్నియా లాస్ ఏంజలస్లో గత 16 సంవత్సరాలుగా ఉంటున్నాము. చాలా రోజుల తర్వాత మా పిల్లలకి ట్రెడిషన్స్, కల్చర్ అంతా సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయడానికి మేము ఇది తీసుకొని వాళ్ళకి గంగిరెద్దులు, రంగవల్లులు, భోగి మంటలు అన్నీ తెలుస్తాయి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా అన్నిరండి. ముందు తరాలకు ఇంకా తెలియాలన్న ఉద్దేశంతో నేను మా పిల్లల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చూపిస్తున్నానండి. ఓకే, సో ఎలా జరుపుకుంటున్నారు? ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు చూశారు? పిల్లలకు ఏమేమి నేర్చుకున్నారు? పొద్దున భోగి మంటలు, గంగిరె. నిన్న మేము రంగవల్లి పోటీల్లోకి వచ్చి అందరినీ కలిసామండి. అవన్నీ పిల్లలు చాలా చక్కగా వాళ్ళు ఉత్సాహంగా అందరినీ పలకరిస్తూ అవన్నీ చూసి చాలా ఆనందపడ్డారు. అక్కడ వేరే దేశాలు ఉంటావు కదా, లాస్ ఏంజల్స్ లో ఉంటావు కదా, అక్కడ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ సంక్రాంతి పండుగ చేసుకుంటున్నావు, ఏం నేర్చుకున్నావు? ఉదయం నుంచి ఏం చూసావు? లాస్ ఏంజలస్ లో బాగా డిఫరెంట్ గా ఉంది. ఇండియన్ ట్రెడిషన్స్ ఇండియన్స్ లేవు. సో మనం ఇండియన్ ట్రెడిషన్స్ నేర్చుకో, ఇది మంచి అవకాశం. మార్నింగ్ నుంచి భోగి మంటలు, రంగవల్లులు. సో ఎట్లా ఉంది మొత్తంగా? చాలా హ్యాపీగా ఉందా? ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ చేశాను. నేను నా చెల్లిని బాగా ఫన్గా అన్ని ట్రెడిషన్స్లో. సో ఈ ధన్యవాదాలు రమణ. కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎడ్ల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో మహిళలకు రంగవల్లుల పోటీలతో పాటు రైతులకు ఎడ్ల లాగుడు పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాలలో ఉన్నాము. ఇక్కడ ఒంగోలు జాతికి సంబంధించిన ఎడ్ల లాగు బల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ పోటీలు నిర్వహించడం ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచి ఆనందంగా ఉందన్న, మంచి ఆనందంగా ఉంది. ఎప్పుడన్నా పాల్గొన్నారా ఇట్లాంటి పోటీల్లో? అంతకుముందు మా నాన్న ఉండగా పాల్గొన్నాను.
వీరద్రవరం గ్రామ సర్పంచ్ అండి ఈయన. ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు ఒంగోలు జాతి బల ప్రదర్శన నిర్వహించడం? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా మామగారు ఉన్న టైంలో ఆయన ఇలాంటి కట్టేవారు, మళ్ళీ ఇప్పుడు మేము కడతాం కూడా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. చిన్ని నువ్వు రామ్మ మాట్లాడదు కానీ. రైట్, మొత్తంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పూటలాగుడు పోటీలకి సంబంధించి ప్రత్యేక బర్లను ఏర్పాటు చేసి ఒంగోలు జాతి వృషభాలను పోటీలకు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘంటసాలలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. సార్ చెప్పండి, ఈరోజు సంక్రాంతి సందర్భంగా రైతుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. పశువులకు సంబంధించి కొన్ని చోట్ల ఏమో ఆవులకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడే కార్యక్రమంగా నేను 2009 నుంచి కూడా గొర్రెపాటి నవనీత కృష్ణ గారి మెమోరియల్ తరఫున రంగనాథ్ బాబు గారు, మరి పరాత్పర్రావు గారు, మరి బోస్ గారు, ఈ కార్యక్రమానికి గొర్రెపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, బొల్లయ్య గారు, భాను గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ ప్రాచీన భారతీయ సంస్కృతిని ఘంటసాలలో 2009 నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా ప్రారంభానికి ఇచ్చేస్తాను. నేను వచ్చి ఈ యొక్క ఎడ్ల పూటీలాగుడు పోటీలని నిర్వహిస్తున్నటువంటి ఘంటసాల ప్రజలకి, ఇందులో పాల్గొన్నటువంటి రైతులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సంవత్సరం పొడుగుతా ఎడ్లని మనం వ్యవసాయానికి వినియోగిస్తాం. సంవత్సరానికి ఒకసారి వాటి మధ్య కూడా పూటీలాగుడు పోటీలు కానీ బండలాగుడు పోటీలు కానీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి ప్రాచీన సంస్కృతిని కాపాడే ఈ యొక్క సంస్కృతి ఘంటసాల వాళ్ళు నిర్వహిస్తున్నందుకు ఘంటసాలలో ఉన్నటువంటి రైతు నాయకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి యొక్క వడ్ల పోటీలను నా చేత ప్రారంభించున్నటువంటి ఈ ఘంటసాల నవనీత కృష్ణ మెమోరియల్ వారికి హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా చేస్తారా సార్ ఈ పోటీలు? ప్రతి సంవత్సరం కూడా మరి దివంగతులైన కీర్తిశేషులైన శ్రీ నవనీత కృష్ణ గారి స్మారకార్థం మరి ఆయన ప్రారంభించి వెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించడం కూడా ఘంటసాల రైతు సోదరులందరూ కూడా అత్యుత్సాహంగా ఈ సంక్రాంతి టైంలో మరి రైతన్నులకు అతి ఇష్టమైనది ఏంటంటే పశుపోషణ. మరి రైతాంగం ఈ పశుపోషణ దీని గురించి సంక్రాంతి టైంలో పంట చేతికి రావటం కానీ, ఈ పంట చేతికి వచ్చిన టైంలోనే ఇలాంటి పశువు పోటీలు కానీ, అందాల పోటీలు కానీ, మరి ఆవుల పోటీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పోటీలు నిర్వహించడం కానీ మరి పూర్వకాలం నుంచి మన గ్రామీణ సంస్కృతిని పూర్వకాలం మన పెద్దలు సంక్రాంతి టైంలోనే పంట చేతికి వచ్చి మరి ఎంతో సంతోషదాయకంగా మరి గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో ఈ పట్టణ జీవితాలకి, విలాసమైన జీవితాలకి అలవాటు పడి ఈ గ్రామీణ సాంప్రదాయాన్ని మర్చిపోయిన పరిస్థితులు మరి ఘంటసాల వాసులు ఇది ప్రతి వారికి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ అందాల పోటీలు కానీ, పశువు ఈ పోటీలు కానీ నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ రకంగా ఈ పోటీలు నిర్వహించిన మరి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నారాయణరావు కానీ, బొల్లయ్య గారికి కానీ, మరి ముఖ్యంగా చెప్పుకోదలసింది వీటినన్నింటినీ పోషించే ఘంటసాల పెద్దలు రంగనాథ్ బాబు గారికి, ఈ కమిటీ వారికి కూడా అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి సాంప్రదాయ కళను అందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తంగా ఈ ఘంటసాలలో ఒంగోలు ఎడ్లకి సంబంధించి సీనియర్ జూనియర్ విభాగంలో ఈరోజు రేపు కూడా బల ప్రదర్శన పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో పశు పోషకులు, ఎద్దులను పోషించే వారందరూ రైతులు కూడా ఈ బల ప్రదర్శనకు పశువులను తీసుకొచ్చి ఆ పోటీలను పాల్గొనడం జరుగుతుంది. ఈ 2 రోజులు కూడా ఉత్సాహంగా ఈ పోటీలు అనేది జరుగుతున్న నేపథ్యంలో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సాధారణంగా రైతులకు సంబంధించిన పండుగ. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో రైతులకి అలాగే మహిళలకు కూడా పోటీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మహిళలకి రంగవల్లులు కావచ్చు, రైతులకు సంబంధించిన పశువుల ప్రదర్శనలు కావచ్చు, లేకపోతే ఆవుల అందాల పోటీలు కానీ, లేకపోతే ఇలా పశువుల బల ప్రదర్శనల పోటీలు కానీ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే కొన్న పరిస్థితి. కెమెరామెన్ సైదాతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఘంటసాల, కృష్ణా జిల్లా. చిరంజీవి గొర్రెపాటి రీతన్య
ఘంటసాల రావి చైతన్య ప్రియ మేఘన ప్రియ కంబైన్ జత మొట్టమొదటి ప్రదర్శనకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. ఆడియన్స్ కొద్దిగా ఎడంగా ఉండండి. మొట్టమొదటి ప్రదర్శన చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నది. దయచేసి ఆడియన్స్ గ్రౌండ్ వెలుపల ఉండండి.